వెల్కమ్ టు ఎల్జీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని, కేటీఆర్ హత్య రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్లు అందించకపోవడం దురదృష్టకరమని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు డీఈఓకు వినతి. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులపై వివరాలను తెలియజేసేందుకు శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారిని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆలయ అర్చకులతో కలిసి ఆది శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన పనులు, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నమూనాలు, ఫోటోలను పీఠాధిపతికి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 2,000 కోట్ల నిధులు కేటాయించారని, గోదావరి పుష్కరాల కోసం 1000 కోట్లు మంజూరు చేశారని స్వామివారికి ఆది శ్రీనివాస్ వివరించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా గతంలో చెప్పినట్లుగానే గర్భాలయం, మహామండపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చడం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి 2,000 కోట్లకు పైచిలుక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం మంత్రులు శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కొండా సురేఖతో పాటు అధికారులు, ఆలయ అర్చకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే సుమారు 250 కోట్ల మేర నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం దాదాపు 55% పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం గతంలో 50 కోట్లు, అనంతరం 100 కోట్లు, తాజాగా 99.40 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు. 1973లో నిర్మించిన ప్రస్తుత శిఖరం భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకునే అవకాశం ఉండేలా శిలామయంగా శిఖర స్థాయిని మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ అంశంపై ఆగమ శాస్త్రం, సాంకేతిక అంశాలను పరిగణలోనికి తీసుకుని ముందుకు వెళ్దామని శృంగేరి పీఠాధిపతి సూచించారని చెప్పారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనివెట్టి మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని ఆది శ్రీనివాస్ తెలిపారు. గతంలో రేకుల షెడ్డు ఉన్న ప్రాంతంలో 20 అడుగులు, 24 అడుగుల విభాగాలతో మండప నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఆలయ అభివృద్ధి పనులన్నింటినీ పరిశీలించిన శృంగేరి పీఠాధిపతి పనులు శుభప్రదంగా ఉన్నాయని, త్వరగా పూర్తి చేయాలని సూచించినట్లు తెలిపారు. ఓం నమ శివాయ. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నుంచి మరియు అదేవిధంగా వేములవాడ దేవస్థానం నుంచి ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాసరావు గారు మరియు అదేవిధంగా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి శ్రీనివాసరావు గారు మరియు ధార్మిక అడ్వైజర్ గోవిందహరి గారు, కలెక్టర్ గారు మరియు వేద పండితులు, ప్రధాన అర్చకులు మరియు ఉమేష్ శరతయ్య గారు వారందరితో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి పూజ్యులు విధుశేఖర భారతీ స్వామిని కలిసి అన్నీ కూడా వారితో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇది 4వసారో 5వసారో వరుసగా ప్రతి క్రమంలో కూడా వచ్చి వారి యొక్క ఆదేశాలు, అదేవిధంగా వారి యొక్క సూచనలు పాటిస్తూ పక్కాగా ఖచ్చితంగా ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి ఏవైతే కొన్ని ఉన్నాయో డెవలప్మెంట్లో భాగంగా ఒక నిర్మాణంలో మధ్యలో కూడా కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతుంటాయి. దానిలో భాగంగా వచ్చినటువంటి దాన్ని నివృత్తి చేసుకోవడానికి సరైన సూచనలు అందించడానికి వారి వద్దకు వచ్చి దాదాపు 1.5 గంటల పాటు సుదీర్ఘంగా వారికి వివరించడం, వారు మాకు పరిష్కార మార్గాలు చూపించడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా గర్భాలయాన్ని టచ్ చేయటం కానీ, మార్చడం కానీ, అదేవిధంగా వైశాల్యాలు పెంచడం కానీ ఇటువంటివి కూడా లేవు. అదేవిధంగా మహామండపం ముట్టుకోవటం కానీ ఎక్కడ కూడా లేదు. కేవలం మనకి 1973 కంటే ముందు ఆల్రెడీ ఆ శిఖర భాగం ఏదైతే ఉందో అది శిలామయంతో ఉండేది. దాన్ని తీసి వారు ఇటుక మరియు సిమెంట్తో చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇంత పెద్ద నిర్మాణం అవుతుంది. ఇన్ని 100 కోట్లతోటి ప్రభుత్వం
నిధులు ఇచ్చి చేస్తుంది కాబట్టి మళ్ళీ శిలామయంతో అద్భుతంగా ఓ 4 ఫీట్లు పెంచుకొని అందరికి కూడా వచ్చేటటువంటి లక్షలాది మంది భక్తులకి శిఖర దర్శనం అయ్యే విధంగా దూరం నుంచి కూడా శిఖర దర్శనం అయ్యే విధంగా దాన్ని మంచి భక్తులకు అనుగుణంగా ఆగమశాస్త్ర నిబంధనలకి అనుగుణంగా దీన్ని చేపట్టాలని చెప్పేసి స్వామివారు స్వయంగా సూచించారు. కాబట్టి భక్తులు ఎవరు కూడా దీని విషయంలో ఏ విధమైనటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి యొక్క స్వామి యొక్క సూచనల మేరకే ఆగమశాస్త్ర నిబంధనల ప్రకారమే ముందు పోవడం జరిగింది. ఇదే కాకుండా ఆ డెవలప్మెంట్లో భాగంగా కొన్ని వచ్చినటువంటి సూచనలు సలహాలు కూడా అన్నీ కూడా లిఖితపూర్వకంగా కూడా వారు ఇస్తున్నారు, శ్రీముఖం ఇస్తున్నారు. కాబట్టి దాని ప్రకారంగా ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేములవాడ శ్రీ రాజేశ్వరం దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం గౌరవనీయులు శ్రీనివాసులు గారు సిఎంఓ ఆఫీసులో ఓఎస్డీగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి గోవిందారి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వీటీడీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా వేములవాడ దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో గారు, ప్రధాన అర్చకులు ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా శరత్ గారు, అందరము కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి జరిగినటువంటి ఫోటో నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి క్రమంలో ఈ 2-3 రోజులుగా కొంతమంది కొన్ని పత్రికల్లో సోషల్ మీడియాలో వేములవాడలో జరుగుతున్నటువంటి దేవాలయ అభివృద్ధిలో భాగంగా గర్భాలయాన్ని అదేవిధంగా మహామండపాన్ని గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో అదేవిధంగా ఉంచుతామన్నారు, ఇప్పుడు తొలగించేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పినట్టు ఒక ప్రచారం బయటకు వెళ్తున్న క్రమంలో ఆ అనుమానాలను కూడా నివృత్తి చేసే సందర్భంలో వారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మనం ముందర ఏ విధంగా అయితే గర్భాలయం యథావిధిగా ఉండాలి, మహామండపం యథావిధంగా ఉండాలని అనుకున్నాం, అదేవిధంగా ఉండాలని వారు కూడా ఈరోజు సూచన సలహాలు చేయడం జరిగింది. మేము కూడా అదేవిధంగా ఉండాలని, అసలు అది ఎందుకు ఈ 2 రోజుల నుంచి చర్చ వచ్చిందో మాకు కూడా అర్థం కావడం లేదు. గర్భాలయానికి సంబంధించి కానీ మహామండపానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా చర్చ జరగలేదు. కానీ ఎందుకో బయటకు ఆ చర్చ వెళ్ళి ప్రజలలోకి భక్తులలోకి వెళ్ళింది కాబట్టి ఆ గందరగోళాన్ని తెరదీసే విధంగా ఈరోజు ఇప్పుడే ఉమామహేశ్వర్ గారు ప్రధాన అర్చకుడు శరత్ గారు చెప్పడం జరిగింది, ప్రధాన కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. నేను కూడా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మహామండపాన్ని యథావిధిగా ఉంచుతున్నాం, గర్భాలయాన్ని కూడా పెంచేది లేదు, తొలగించేది లేదు. ఈరోజు 73లో ఏదైతే శిఖర నిర్మాణం గావింపు తీసుకున్నారో అంతకంటే ముందు శిలామయం ఉండే, తర్వాత దాన్ని నిర్మాణం చేసుకుని 73లో ఉంది. ఇప్పుడు ఈ ఆలయానికి అనుగుణంగా కూడా శిఖర స్థాయిని పెంచుకుంటే అది కూడా శిలామయంతో చేసుకొని ఉంటే భవిష్యత్తులో బంగారు తాపడం చేసుకోవడానికి కోసం కూడా అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. వారు కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే గర్భాలయం సంబంధించిన అంశాన్ని మహామండపాన్ని మురుకోకుండా ఈ శిఖర స్థాయిని పెంచుకునేటువంటి శిఖర దర్శనాన్ని భక్తులకు ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్కు సంబంధించినటువంటి టెక్నికల్ అంశంలో చర్చ తీసుకొని ముందుకు పోవాలని చెప్పిన వారు సూచన చేయడం జరిగింది. ఇది మాత్రమే జరిగేటువంటి అంశం జరుగుతూ ఉంది. ఈరోజు అన్విటి మండపం కూడా నేను భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఇప్పటివరకు స్వామివారి చుట్టూ కూడా రేకుల షెడ్ ఉండే, ఆ స్థానంలో మనం అన్విటి మండపాన్ని బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకుంటున్నాం. 20 ఫీట్లు ఓ భాగము, 24 ఫీట్లు ఒక భాగం, ఈ విధంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పిన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నిర్మాణాలన్నింటినీ కూడా ఏదైతే జరుగుతున్న తీర్థులను వారికి చెప్పడం జరిగింది. వారు శుభమనేటువంటి మాట చెప్తూ తొందరగా పూర్తి చేయాలని చెప్పిన మాట చెప్పడం జరిగింది. అధికారులతో చర్చ జరిపినప్పుడు 4,80,000 క్యూబిక్ ఫీట్లకు సంబంధించినటువంటి శిలలు కూడా అవసరం అవుతుందని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మొదటిసారి 50 కోట్లు,
తర్వాత 100 కోట్లు, మొన్న 99 కోట్ల 40 లక్షలు 3 దఫాలుగా నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అంశం కూడా వారి దృష్టిలో ఉంది. ఈరోజు కూడా వారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంటే బాసర నుంచి భద్రాచలం వరకు కూడా దేవాలయాల అభివృద్ధి కోసం చేసేటువంటి కార్యక్రమం కూడా వారు స్వయంగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏ దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనిని అంటే హైందవ సంస్కృతిని సనాతన సాంప్రదాయాన్ని ప్రాచీన కాలం నాటి దేవాలయాన్ని కాపాడుకునేటువంటి బాధ్యతతో పాటు వాటిని భక్తులకు మెరుగైనటువంటి అవసరాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను కూడా వారికి చెప్పడం జరిగింది. ప్రధానంగా నా వేములవాడ విషయానికి వచ్చే వరకు మా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దల శ్రీధరబాబు గారి సహకారం, పొన్నప్రభు గారి సహకారం, మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారి సహకారంతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య గారు, అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి ఈ అధికారులందరూ కూడా ఒక టీం వర్క్గా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రుల్లో తీసుకొని పోవాలని, భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకొని పోవాలని, ఆగమ శాస్త్రంకు అనుగుణంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి అనేదే తపనతోని తాపరితో పనిచేస్తూ దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తోడు అంటే వారు కూడా ఇక్కడ వెంటనే ఆలయ నిర్మాణం పూర్తి రావాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నటువంటి ఆలోచన కూడా మనకు చెప్పడం జరుగుతుందని మనం చెప్తూ భక్తులకు నేను ప్రజలకు వేనాడ పట్టణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మహామండపాన్ని ముట్టేది లేదు, గర్భాలయాన్ని ముట్టేది లేదు అనేది దయచేసి గమనించాలని సందర్భంగా కోరుతూ 73లో నిర్మాణం చేసినటువంటి ఏదైతే శిఖరం ఉన్నదో ఆ స్థానంలో శిలామయంతో మరో 4.5 ఫీట్లు పెంచుకోవాలని చెప్పినటువంటి ఆలోచన వచ్చింది తప్ప మరొకటి కాదు. 73లో కట్టినప్పుడు కూడా పాత శిఖరం స్థానంలో కొత్త శిఖరం వచ్చినట్టే ఇప్పుడు కూడా ఈ పాత శిఖరం స్థానంలో కొత్త శిఖరం శిలామయంతో వస్తుంది తప్ప మరొకటి కాదు. దీనివల్ల భక్తుల మనోభావాలు మరింత పెంపొందించే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే మాటను ఈ సందర్భంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇప్పుడు చాలా శరత్ గారు కానీ ఉమేష్ చంద్ర గారు అనేక సూచనలు చేసి వాటి సూచనలన్నింటి కూడా ప్రభుత్వం తీసుకుంటుంది, పరిగణలోకి ఆగమ శాస్త్రం తీసుకుంటుంది, శృంగేరి పీఠాధిపతి గారు తీసుకున్నారు. మళ్ళీ ఏమైనా ఇబ్బందులు అనిపించినప్పుడు వారు కూడా చక్కటి సూచనలు చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి వేనాడు రాజన్న ఆలయాన్ని అందరి ఆలోచనకు అనుగుణంగా ముందుకు తీసుకుపోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు జగద్గురు గారి దగ్గరకు వచ్చినప్పుడు శారదాంబ వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని తెలంగాణలో భారతదేశంలో కూడా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైష్టులతో ఆయుర్వేదంతో ఉండాలని చెప్పని కూడా వేడుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి నుండి శృంగేరి దక్షిణామ్నాయ పీఠం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి దర్శనార్థమై ఆలయ అభివృద్ధి నేపథ్యంలో ఈరోజు స్వామివారిని దర్శించి కూలంకషంగా అన్ని సందేహాల విషయాలన్నీ కూడా వారి ముందుంచడం, వారితో చర్చించడం, వారు అనేక రకములైనటువంటి సమస్యలన్నీ కూడా తగు సూచనలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు స్వామివారి యొక్క దర్శనం ఇటు శారదమ్మ వారి యొక్క దర్శనం చేసుకొని వారి యొక్క ఆశీస్సులు పొంది వారి యొక్క సూచనల క్రమంలో భవిష్యత్తులో కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్మాణం అతి త్వరలో పూర్తిగా చేసుకోవడానికి తగినటువంటి రీతిలో ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. స్వస్తి. శుభగంట. స్థానాచార్యులు ప్రధాన అర్చకులు చెప్పిన విధంగా ఈరోజు స్వామివారితో చర్చించినటువంటి అంశాల్లో భాగంగా స్వామివారి యొక్క గర్భాలయం పైన ఉండేటువంటి శిఖరాన్ని ఏతుందో గర్భాలయాన్ని ఏది కూడా ఇబ్బంది పెట్టకుండా అలాగే మహామండపాన్ని కూడా తాకకుండా కేవలం ఆ శిఖరాన్ని శిలామయం చేస్తూ 4 అడుగులు ఎత్తుగా నిర్మాణం చేయడానికి వారు సలహా ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. అది శ్రేయస్కరమైనటువంటిది. ఇతపూర్వం 73లో కూడా అది కేవలం ఇటుకతో మాత్రమే నిర్మాణం అయింది కాబట్టి శిలామయం అతి శ్రేష్టమైందని చెప్పి వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ ఉన్న గర్భాలయ యొక్క ప్రాకారం పైననే ఆ శిఖర స్థాయిలో ఉండేటువంటి స్థలము నుంచి 4 అడుగుల ఎత్తులో ఆ శిలామయంతో ఆ శిఖరాన్ని నిర్మాణం చేయటకు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. ఆ మేరకు ముందుకు పోవడం జరుగుతుంది. స్వామివారి మూర్తులను కానీ స్వామివారి మహామండపాన్ని కానీ స్వామివారి యొక్క గర్భాలయాన్ని కానీ దేనికి కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అట్టిది కూడా గ్రౌండ్లో ఏ రకమైనటువంటి బలాన్ని పూర్తిగా పరిశీలించి ఆ యొక్క కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా వారు తగు సూచనలు ఇచ్చారు. స్వస్తి.
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,814 కోట్ల రూపాయల పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటిని సకాలంలో విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని, సర్టిఫికేట్స్ కోసం ప్రైవేటు కళాశాలలో చుట్టూ తిరుగుతూ డబ్బులు చెల్లించుకోలేక చదువును మధ్యలోనే ఆపివేసే ప్రమాదం ఉందని ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యార్థుల సంక్షేమం కోసం పాటుపడకపోవడం సిగ్గుచేటని అన్నారు. అనేక హామీలతో గద్దెని ప్రభుత్వం విద్యార్థులను విస్మరించడం సరికాదని హెచ్చరించారు. వెంటనే పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే జిల్లాలో మంత్రులను, ఎమ్మెల్యేలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కడారి శివ, జిల్లా నాయకులు సాయిరాం, రషీద్, విజయ్, బాలాజీ, ఆదిత్య, రేహాన్, మానస, అఖిల, ప్రియాంక, ప్రవళిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మరి విద్యాశాఖ మంత్రి స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్టయితే 10,000 పైచిలకి రోజు స్కాలర్షిప్లు బకాయిలు అనేటువంటివి ఉన్నాయి. మరి ఇన్ని గణం బకాయిలు ఉంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు? మరి చదువుకునే విద్యార్థులందరూ కూడా పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు విడుదల చేయకపోతే విద్యార్థుల చదువులు ఏ విధంగా ముందుకు సాగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ప్రచార ఆర్భాటాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఈరోజు వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యార్థులపైన ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి విద్యార్థుల ఓటు హక్కు లేదనేటువంటి ఉద్దేశం కొద్ది రోజు విద్యార్థుల సమస్యలు పట్టించుకోవడం లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి స్కాలర్షిప్లు ఏవైతే ఉన్నాయో, ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేయకపోతే మరి ఉద్యమాన్ని మరింత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓవైపు ప్రైవేట్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు వారి చదువు అయిపోయిన తర్వాత ఉన్నత చదువులోకి వెళ్ళాలంటే ఈరోజు సర్టిఫికేట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, మరి సొంతంగా డబ్బులు కట్టుకొని సర్టిఫికేట్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి. మరి దీని ఉద్దేశం మధ్యలో చదువులు ఆపాలా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం. వెంటనే చిత్తశుద్ధి ఉంటే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేసి ఒక విద్యార్థులకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి. లేకపోతే చలో సెక్రటరియట్ కూడా ముట్టడించడానికి మేము వెనుకడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అనేక రకమైనటువంటి సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సంక్షేమ హాస్టల్లో కావచ్చు, గురుకులాల్లో కావచ్చు, కేజీబీయూలో కావచ్చు, పక్క భవనాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. వెంటనే సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జిల్లాలో చదువుతున్నటువంటి మరి అమ్మాయిలకు ఎవరైనా బీసీ పోస్ట్ మెట్రిక్ పెద్ద పిల్లలు కావాల్సినటువంటి హాస్టల్ ఈ జిల్లాలో లేదు, తక్షణమే మంజూరు చేయాలి. అంతేకాకుండా ఎస్టీ గిరిజన ప్రాంతం ఇది కాబట్టి ఈ ప్రాంతంలోకి ఎస్టీ హాస్టల్ లేదు, తక్షణం ఒక ఎస్టీ హాస్టల్ ఈ జిల్లాలో మంజూరు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొత్తం ఉధృతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ సందర్భంగా మేము పూనుకుంటామని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. ప్రజా పాలనలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడమే ప్రభుత్వ లక్ష్యమని, హత్య రాజకీయాలకు తావులేదని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్లలో నేత కార్మికుడు వెంకటేశం హత్య బాధాకరమని పోలీసులు కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడం అభినందనీయమని సంగీతం శ్రీనివాస్ వెల్లడించారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ రాజకీయ హత్యలని పేర్కొనడం సరికాదన్నారు. ఆర్థిక విషయాలలో వారికి గొడవలు జరిగి హత్య వరకు వెళ్లిందని పోలీసులు తేల్చారని, దీని కాంగ్రెస్ పార్టీపై నెట్టడం దివాలాకోరు రాజకీయమని నిదర్శనం అన్నారు. నేత కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సురా దేవరాజ్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడేపు చంద్రకళ, రాగుల జగన్, కూరపాటి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల స్థానికంగా జరుగుతున్నటువంటి ఒక సంఘటన ఆత్మహత్యగా తర్వాత మిస్టరీ మర్డర్గా జరుగుతున్నటువంటి ఏవైతే రోజుకు ఒక్కొక్క రీతిగా పుకార్లు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది పూర్తిగా ఒక దురదృష్ట సంఘటనగా భావిస్తూ మొట్టమొదటగా చనిపోయిన మృతుడు వెంకటేశం కానీ ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తుంది. దాడి తీసిన కారణాలకు నేను విచారిస్తూ వారికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది, పార్టీ అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ నెల 6వ తారీఖున మిస్సింగ్ కేసు వెంకటేశం కనబడటం లేదు అనేటువంటి వాళ్ళ భార్య ఇచ్చినటువంటి కంప్లైంట్కు పోలీసులు వెంటనే స్పందించి అదే రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన తెల్లవారో మర్నాడో 2 రోజుల తర్వాత ఆ యొక్క వెంకటేశ్వర యొక్క బాడీ దొరికిన తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది ఆత్మహత్య కాదు, సమ్ ఏదో మిస్టరీ ఉన్నదని వాళ్ళు తేల్చడం, నిష్పక్షపాతంగా పోలీసు వ్యవస్థ ఇక్కడ ఏ కోశాన కూడా ఎవరిని వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా ఏ రోజైతే కాంప్లైంట్ వచ్చిందో వితిన్ 2 డేస్లో మొత్తం మిస్టరీని కూడా ఛేదించి ఎవరైతే దానికి కారకులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితిలో పోలీస్ వ్యవస్థను మేము అభినందిస్తాం. అలాగే మృతుని యొక్క ఎవరైతే మృతునికి కారమైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించినటువంటి సందర్భంగా పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్ చేయడం జరిగింది. దురదృష్టం ఏమందంటే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ గారు నిన్న వచ్చి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు చేస్తా ఉందని, ఇది రాజకీయ కోణంలో దాన్ని మలుచుకోవడం విచారకరమైనటువంటి విషయం. ఇది నిజంగా 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో 10 సంవత్సరాలు ఏలినటువంటి మీకున్నటువంటి అనుభవం లేకుంటే ఇతరత్ర ఏదైనా కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్ర తీసుకుంటే ఎక్కడ కూడా హత్యా రాజకీయాలు చేసినటువంటి కోణం కానీ లేకుంటే ఇతరత్ర ఏవి కూడా కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు లేవు. ఏదైతే వ్యక్తిగతమైనటువంటి కారణాలతో మృతునికును నేరస్తులకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలతోని వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతోని ఈ విధమైనటువంటి చర్య చేశారు వాళ్ళు. ఇది రోజెస్ కూడా ఛేదించడం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్పడం జరిగింది. దాన్ని పట్టుకొని కాంగ్రెస్ హత్యా రాజకీయాలు చేస్తుంటే అంత అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. హత్యా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. గత 3 సంవత్సరాలుగా ఈ తెలంగాణలో నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎక్కడ కూడా ఏ చిన్న సంఘటన జరిగినా కూడా తన పర అనేటువంటి భేదం లేకుండా విచారించి నిందితులను ఖచ్చితంగా శిక్ష వేసి వాళ్ళని నిర్ధారించి కేసులు వేసేటువంటి కార్యక్రమం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా రాజకీయాలతోని ముడిపడో
ఎలక్షన్ల వరకే రాజకీయం, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమం దృష్టిగా ఇలా కాంగ్రెస్ పార్టీ కదులుతూ ఉన్నది. దీన్ని రాజకీయంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఇలా బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇది మలుచుకోవడానికో లేకుంటే దీంతో లబ్ధి ఉండడానికో ఎక్కడ ప్రయత్నం చేయలేదు. ప్రజలందరూ కూడా గమనించారు. గత 6వ తారీఖు నుంచి ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి సంఘటనలు ఈ సిరిసిల్ల ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏం జరిగింది, అంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, మృతుడు వీడియో ద్వారా ఏం మాట్లాడిండు, ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఎలాంటి కంప్లైంట్ చేసిండు, ఇవన్నీ కూడా పేపర్లో వచ్చినాయి. ప్రజలు చూస్తూ ఉన్నారు. జరిగినటువంటి సంఘటన ఏంటిదని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇలా తీసుకొచ్చి మీరు హత్య రాజకీయాలు అని చెప్పి దీన్ని మలవడానికి, దీంతో లబ్ధి పొందడానికి పొయ్యి ఒక మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ, ఏదైతే మీరు ఆ పిల్లల దగ్గరికి స్థానిక ఎమ్మెల్యేగా మీరు పోయి మాట్లాడినో దానికి మేము పోయి మీరు మాట్లాడి వారికి ఆర్థిక సాయం చేసారో లేకపోతే పిల్లల్ని ఆదుకుంటా అన్నారో అక్కడి వరకు కరెక్ట్. కానీ రాజకీయంగా మీరు కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. రాజకీయాలు ఈ సిరిసిల్ల నియోజకవర్గంలో చేసింది కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇలా నేరేళ్ల సంఘటన ఇక్కడ తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలే. మొన్నటికి మొన్న ఆ బాధితుడు మొన్న చనిపోవడం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే వాళ్ళు నిరసిస్తూ ఈ ప్రభుత్వం మీద ఇది కరెక్ట్ కాదు అన్నందుకు మొత్తం మందిని తీసుకుపోయి ఘోరమైనటువంటి టార్చర్ చేసి ఇలా వాళ్ళు సంసారానికి పనికి రాకుండా పూర్తి స్థాయిలో 3rd డిగ్రీ చేసి అన్ని పార్టీలు ఖండించినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు చెల్లడం లేదు. కనీసం మీరు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇలా సంఘటనలో గోపాలరెడ్డి వ్యక్తి మరణించడం ఇది హత్య రాజకీయం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల మీద బలహీన వర్గాల కోసం, చేనేత కార్మికులకు చేస్తూ ఉన్నది. కానీ మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కడ కించిత్ తప్పు చేసేటువంటి పరిస్థితి లేరు. మీ ప్రభుత్వం చేసింది. ఇలా సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా ఇదంతా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో తప్ప ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నది. ఎక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సురక్షితమైనటువంటి క్రమశిక్షణ గల వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం ప్రజల దగ్గర తీసుకెళ్ళి ప్రజలకు అండగా ఉంటూ పేద ప్రజలకు అండగా ఉంటున్నటువంటి చేస్తూ ఉన్నారు. మేము దయచేసి ఇటువంటి కుళ్ళు రాజకీయాలను తీసుకొచ్చి హత్యా రాజకీయాలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం ఇది సబబు కాదని నేను తెలియజేసుకుంటూ, మృతుని కుటుంబాన్ని ఏదైతే నేరస్తులకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా కూడా మీకేమైనా డౌట్ ఉంటే ఇంకా ప్రభుత్వాలకు మీరు కాంప్లైంట్ చేయండి. ఇది ఇంకా వేరే పెద్ద వ్యక్తులతో ఎంక్వైరీ చేద్దామంటే ఎంక్వైరీ చేసి నిందుగా వచ్చినటువంటి వాళ్ళని తప్పనిసరిగా శిక్షించేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మృతుని కుటుంబాన్ని తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఇలా ఇందిరమ్మ ఇల్లు తప్పనిసరిగా వారికి కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చేసి, అలాగే మృతుని యొక్క భార్యకు పెన్షన్ వచ్చేటువంటి కార్యక్రమం, ఒక విద్యుత్ పెన్షన్ ద్వారా వాళ్ళకు ఆదుకునేటువంటి కార్యక్రమం, ఇతరత్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని వసతులను ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రభుత్వం పక్షాన మేము బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం. రాజకీయంగా పరంగా ఎలక్షన్స్ వరకే ఉండాలి, అది చేసుకోవాలి. కానీ ఒక విధమైనటువంటి ఒక స్థాయిలో ఉండి ఇది నీకు దిగజారుడు రాజకీయాలు చేసేటువంటి కార్యక్రమాన్ని కన్నటువంటి ఇది సబబు కాదని కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తవుతున్నప్పటికీ ఇప్పటి వరకు విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు పాత యూనిఫామ్లతో లేదా సాధారణ దుస్తులతో పాఠశాలలకు హాజరవుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రవి గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు అవసరమైన మౌలిక సౌకర్యాలు, యూనిఫామ్లను సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు పూర్తవుతున్నా యూనిఫామ్లు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. యూనిఫామ్ల పంపిణీలో జరిగిన జాప్యం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడడంతో పాటు విద్యార్థుల
విద్యార్థుల ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుందని తెలిపారు. అందువల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన స్కూల్ యూనిఫామ్లను తక్షణమే పంపిణీ చేయాలని, ఈ జాప్యానికి కారణమైన సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డీఈఓను కోరారు. అలాగే విద్యార్థుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుందని వీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కంచెల రవి గౌడ్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మట్టి శ్రీనివాస్, బల్యల ప్రవీణ్, కోడం వెంకటేశం, గాజుల రిషిత్, స్వాతి, శ్రీకర్, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులకు అకాడమీ స్టార్ట్ అయ్యి దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన డిఓ ఆఫీసులో కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు పేద విద్యార్థులైన మన స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఒక ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ పెట్టుకొని విద్యార్థులకు రావాల్సిన మన స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మరోసారి తెలియడం జరుగుతుంది. నిజంగా ఇప్పటికైనా వెంటనే స్కూల్ డ్రెస్సులు విడుదల వాళ్ళకు విద్యార్థులకు వెంటనే పంపించేయాలని మేము బీఆర్ఎస్వి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్ జిల్లా కార్యాలయంలో ఈరోజు డిఓ ఆఫీసులో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే మన ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని మేము అధికారులను కోరడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు చదివే మన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలంతా మన పేద విద్యార్థులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ డ్రెస్సులు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎల్లుండే 15 ఆగస్టు అవుతుంది. అయినా ఇంతవరకు వాళ్ళు అధికారులు గాని రాష్ట్ర ప్రభుత్వం గాని స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు వెంటనే అకాడమీ స్టార్ట్ కాకముందే విద్యార్థులకు ఖచ్చితంగా స్కూల్ డ్రెస్సులు వెంటనే విడుదల చేయాలని మేము ఆనాడు ఎన్నోసార్లు మేము విజ్ఞప్తి చేసినా ఇంతవరకు దాదాపు 3 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక విద్యార్థికి కూడా స్కూల్ డ్రెస్సులు ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు, దురదృష్టమని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని వెంటనే మీరు విడుదల చేయాలని, వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న ఆలయ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం, భక్తుల మనోభావాలకు అనుగుణంగా చేపడుతున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా. కాంగ్రెస్ ప్రభుత్వం నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని, కేటీఆర్ హత్య రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని వెల్లడించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు యూనిఫామ్లు అందించకపోవడం దురదృష్టకరమని వెల్లడించిన టీఆర్ఎస్పీ నాయకులు డీఈఓకు వినతి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.